జై శ్రీరామ్. భక్తులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. భక్తులందరికీ తెలియజేయండి ఏంటంటే 18వ తారీఖుని పంచమి శనివారం నాడు 5:32 ఎవరైతే 21 రోజు దీక్షలు చేస్తారో వాళ్ళందరికీ కూడా రేపు ఇంకా 3 రోజులు మాత్రమే ఉందండి. 18వ తారీఖుని శనివారం నాడు 21 రోజు వేసేటువంటి వారు అందరూ కూడా గొంచాల గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వస్తే తెల్లవారుజాముని 5:32 ముహూర్తానికి మాలలు వేయడం జరుగుతుందండి. ఇంకా అది దాటితే 28/1 అండి, అంటే 11 రోజులు దీక్ష. 28/1 అయితే అది మంగళవారం వచ్చింది. అది 7:05 నుంచి ప్రారంభం మొదలు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ ఆడవారు మాతృదేవులు ఉన్నారు కదండి, వాళ్ళకి కొంతమంది పెళ్ళిళ్ళు కుదరవండి. స్వామి మరి పెళ్ళిళ్ళు వీలవటం లేదు అన్న వాళ్ళకి ఎప్పుడు వీలవుతుందో అప్పుడే మాల వేయడం జరుగుతుందండి. గురుస్వామి వేస్తారు. గురుస్వామి ఎప్పటి వరకు వేస్తారంటే కేవలం జనవరి 28 వరకునే వేస్తారు. తర్వాత వేయరు, ఎట్టి పరిస్థితులను కూడా వేయరు. ఎవరికి వేస్తారండి? ఒక మాతృదేవుడికి వీలవన్న వాళ్ళకి మాత్రమే వేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇదివరకైతే ఏం చేస్తున్నారంటే యాత్ర బయలుదేరేటప్పుడు ఒక 100 మంది, యాత్ర ముందు రోజు ఒక 50 మంది, ఇలా 150 మంది వచ్చేస్తున్నారండి. అలాగా వచ్చేసి ఏం చేస్తున్నారంటే డిసిప్లిన్ లేదు, భక్తి లేదు, ఇష్టం వచ్చినట్టు నడిచి వెళ్ళిపోవడం, ముందు వెళ్ళిపోవడం, కలిసి రాకుండా ఉండడం, ఇటువంటి ఇత్యాదులన్నీ కూడా గుణాలు వచ్చేస్తున్నాయి వాళ్ళు దీక్ష లేక. అసలు 40 రోజులు దీక్ష అనేది ఉండాలి. ఆ దీక్ష అనేది వాళ్ళకి లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల చూసేవాళ్ళకి కూడా కొంచెం అభ్యంతరంగా ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఏంటంటే ఈ ఫీజు అనేటువంటిది 1500 పెట్టడం జరిగిందండి. ఈ 1500 కాకుండా మనకి ఫిబ్రవరి నెలాఖరుని యాత్ర వెళ్ళి వచ్చిన వెంటనే ప్రాణప్రతిష్ఠ ఉంటుందండి. విగ్రహాలు ఆలయంలో పెట్టాలండి. విగ్రహాలు పెట్టడానికి ఆలయం తయారైపోయిందండి. కానీ కంప్లీట్ ఆలయం తయారవ్వాలంటే ఇంకా 13 లక్షలు కావాలి. ఇంకా టైం ఉందండి. కేవలం దేవుళ్ళు పెట్టేయడానికి మాత్రం ప్రిపేర్